తిరుమల దేవస్థానంలో స్వామివారి హుండీకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజు స్వామివారికి హుండీ ద్వారా కోట్లలో కానుకలు వస్తుంటాయి. అయితే ఫ్రెండ్స్, తిరుమల దేవస్థానంలో మొదటిసారిగా హుండీని ఎప్పుడు ఏర్పాటు చేశారో, అప్పుడు ఎంత ఆదాయం వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల దేవస్థానానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అప్పటి నుంచి కానుకలు వస్తూనే ఉన్నాయి. అప్పట్లో పేదవారు, ధనవంతులు వారి ఆర్థిక స్థాయిని అనుసరించి స్వామివారికి కానుకలు ఇచ్చేవారు. ఇది కాలక్రమాన వస్తున్న చరిత్ర. కానీ ఇప్పుడు కానుకలు పెరిగాయి. దీనితో అప్పటి పాలకులు ప్రత్యేక ఏర్పాటు చేసి దానికి కొప్పెర అనే పేరు పెట్టారు. ఆలయానికి ఒక లెక్క పద్దు ఉండాలని మొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ 1821 జూలై 25న హుండీని ఏర్పాటు చేశారు. ఒక గంగాలాన్ని తీసుకుని దాని చుట్టూ తెల్లని వస్త్రాన్ని చుట్టి దాన్ని పైకి కట్టి ఆ తెల్లటి వస్త్రానికి వెంకటేశ్వర స్వామి చిరునామాలు కూడా పెడతారు. సో అదే కాలక్రమాన హుండీగా పరిగణంలోకి వచ్చింది. అయితే స్వామివారి హుండీకి తొలిసారిగా వచ్చిన ఆదాయం ₹1,00,000. దీన్ని మొదటిసారిగా 1958లో లెక్కించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.